విశాఖపట్నం జిల్లా భీమిలిలో పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి చెందారు. నరసింగరావు కొడుకు భార్గవ్ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచిన వారి పెంపుడు కుక్క 2 రోజుల్లోనే చనిపోయింది. దీంతో అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు రేబిన్ ఇంజెక్షన్ వేయించుకున్నారు. అయినప్పటికీ వారు బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబీస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందారు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి చెందారు. నరసింగరావు కొడుకు భార్గవ్ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచిన వారి పెంపుడు కుక్క 2 రోజుల్లోనే చనిపోయింది. దీంతో అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు రెబిన్ ఇంజెక్షన్ వేయించుకున్నారు. అయినప్పటికీ వారు బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబీస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. విశాఖ భీమిలి నియోజకవర్గంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నరసింగరావు అనే వ్యక్తి ఒక పెంపుడు కుక్కను అయితే పెంచడం జరుగుతుంది. ఆ పెంపుడు కుక్కే తన ప్రాణాన్ని తీస్తుందని ఊహించలేకపోయాడు. అయితే ఏదైతే పెంపుడు కుక్క ఉందో దానికి ర్యాబీస్ సోకిందని లేట్ గా తెలుసుకున్న నరసింగరావు ఈ రోజు మృతి చెందడం విషాదంగా చోటు చేసుకుంది. అయితే నరసింగరావు కొడుకు ఎవరైతే ఉన్నారో భార్గవ్ కూడా తను స్నానం చేయించే టైంలో తనని బుగ్గ మీద కారచడంతో తనకు కూడా ఈ యాంటీ ర్యాబీస్ సోకిందని కూడా కుటుంబ సభ్యులు అయితే తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకులు 4 రోజుల వ్యవధిలో మరణించడం భీమిలి నియోజకవర్గంలో కాస్త విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే నరసింగరావు ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అలాగే కొడుకు ఎవరైతే ఉన్నారో తన తనయుడు భార్గవ్ కూడా సెంట్రల్ ఉద్యోగం చేస్తున్నట్టు, రైల్వేలో ఉద్యోగం చేస్తున్నట్టు కూడా భార్గవ్ కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. ఇద్దరు కూడా 4 రోజుల వ్యవధిలో చనిపోవడం కాస్త విచారంగానే ఉందంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన తల్లి ఆవేదన అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన భర్తని, వాళ్ళ కొడుకుని కూడా కోల్పోవడంతో తన నరసింగరావు భార్య కన్నీటి పరయంతో అవుతుంది. అయితే ఏమీ చేయలేని పరిస్థితితో కుటుంబ సభ్యులకైతే ఆమె ఇప్పుడే సమాచారం ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుని బోర్ను విలిపించడం అయితే జరుగుతుంది. సందీప్. శ్రీనివాస్, అయితే కుక్కకు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ కుక్కను ఎందుకు దూరం పెట్టలేకపోయారు? అయితే సందీప్, ఏదైతే ఉందో కుక్క, అది పెంపుడు కుక్క ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే పెరుగుతూ ఉంది. దానికి ఏదైతే యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ చేయించకపోవడంతో కొన్ని వ్యాధులు అయితే వచ్చినట్టు లేట్ గా తెలుసుకోవడం జరిగింది. అయితే మొదటగా ఆ కుక్క కూడా చనిపోవడంతో ఈ నరసింగరావు అలానే తన తనయుడు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా కేజీహెచ్ కు వెళ్లి కేజీహెచ్ లో ఇంజెక్షన్, యాంటీ ర్యాబీస్ కి సంబంధించినట్టు ఇంజెక్షన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాస్త లేట్ అవడంతో ఆ వ్యాధి కాస్త అటు కిడ్నీలపై ఎఫెక్ట్ పడిందంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే అది లేట్ గా వీళ్ళు గమనించడంతో యాంటీ ర్యాబీస్ ఏదైతే వ్యాధి ఉందో అది సోకడంతో తండ్రి చనిపోయిన 4 రోజుల వ్యవధిలో ఎవరైతే కొడుకున్నాడో కొడుకు భార్గవ్ కూడా చనిపోవడంతో కుటుంబంలో విషాదం అయితే చోటు చేసుకుంది. ఇంతటి విషాదాన్ని తాము తట్టుకోలేకపోతున్నామంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతుంది ఆమె తల్లి. సందీప్. పెంపుడు కుక్కల విషయంలో కావచ్చు, లేకపోతే వీధి కుక్కల విషయంలో కావచ్చు, చాలా చోట్ల కూడా చాలా మందిని కరిచినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అయితే వీటిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా శ్రీనివాస్? అయితే ఇప్పటికే అధికారులు కూడా భీమిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అసలు ఈ కుక్కలకు సంబంధించి పెంపుడు కుక్క ఎటువంటి వ్యాధి సోకిందనే దానిపైన కూడా ఇప్పుడు అయితే ఏదైతే కుక్క ఉందో దాన్ని పూడ్చడం జరిగింది. ఆ పూడ్చిన ప్రదేశాన్ని కూడా అధికారులు అయితే చేరుకోవడం జరిగింది. అధికారులు చేరుకుని అక్కడ ఆ కుక్కకు సంబంధించి బాడీని కూడా బయటకు తీసి దానికి ఎటువంటి వ్యాధులు సోకాయని దాని మీద పోస్ట్ మార్టం కూడా నిర్వహించే పనిలో అయితే అధికారులు అయితే నిమగ్నం అయ్యారు. ఇప్పటికే జీవీఎంసీ అధికారులతో పాటు అలాగే డాక్టర్లు కూడా కొంతమంది వైద్య సిబ్బందికి సంబంధించి అక్కడ చేరుకుని ఇంకా ఎవరికైనా ఇటువంటి వ్యాధులు సోకాయా అనే దానిపైన కూడా ఇప్పటికే అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే కేజీహెచ్ నుంచి కొంతమంది డాక్టర్లు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని, ఆ బంధువుల్ని కూడా పిలిపించి వాళ్ళకి అయితే
వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వీధిలో ఉన్నటువంటి కుక్కలను కూడా ఇప్పటికే జీవీఎంసీ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. వాటిని కూడా పట్టుకుని వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా ఏంటి అనే దాని మీద కూడా వివరణ అయితే తెలుసుకోవడానికి జీవీఎంసీ అధికారులు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.